ఇక్కడ సమ్లో టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ సిగ్మా 2 పవర్ n మైనస్ 2 బై 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n అని ఇచ్చాడు. ఇక్కడ ఎక్స్ పవర్ n అన్న మాలని మనకి ఒకవేళ కాన్స్టెంట్ త్రూ టెస్ట్ అప్లై చేస్తే పవర్ 1 బై n వేసారనుకోండి ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ మిగులుతుంది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి పవర్ 1 బై n అలా ఉండిపోతుంది కదా, క్యాన్సిల్ అవ్వదు. అందుకని ఏం చేస్తామంటే డిఆర్ఎంబర్ టెస్ట్ అంటే రేషియో టెస్ట్ అప్లై చేద్దాం. ఫస్ట్ ఇక్కడ యూఎన్ టెర్మ్ తీసుకోండి. హియర్ యూఎన్ ఈక్వల్ టు 2 power n minus 2 by 2 power n plus 1 into x power n. Clearly x positive అలాగే టర్మ్స్ అన్ని పాజిటివ్ కాబట్టి un greater than 0 for all n belongs to n. ఇప్పుడు un plus 1 చేయండి. Now un plus 1 equal to 2 power n plus 1 minus 2 by 2 power n plus 1 plus 1 into x power n plus 1. un వచ్చి 2 పవర్ n మైనస్ 2 బై 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n కాబట్టి ఆటోమేటిక్గా un పాజిటివ్ అవుతుంది. అలాగే un ప్లస్ 1 చేయండి. 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 2 బై 2 పవర్ n ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n ప్లస్ 1. ఇప్పుడు un ప్లస్ 1 బై un చేయండి. నౌ un ప్లస్ 1 బై un ఈక్వల్ టు un ప్లస్ 1 బై n చేస్తే ఎంత అవుతుంది, 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 2 బై 2 పవర్ n ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ 1 బై un అంటే un రివర్స్ అవుతుంది. un రివర్స్ అయితే ఏమవుతుంది, ఇక్కడ మనకి 2 పవర్ n ప్లస్ 1 బై 2 పవర్ n మైనస్ 2. un ప్లస్ 1 అంటే ఈ టర్మ్ రాస్తున్నారు. 1 బై un అంటే un రివర్స్ అయింది. x పవర్ 2 పవర్ n ప్లస్ 1 బై 2 పవర్ n మైనస్ 2 అయింది. ఇక ఇందులో మనం x పవర్ n ప్లస్ 1 x పవర్ n వదిలేస్తాం కదా, అప్పుడు మనకి un ప్లస్ 1 లో ఉన్నది x పవర్ n ప్లస్ 1, un లో ఉన్నది x పవర్ n, un ప్లస్ 1 లో ఉన్నది x పవర్ n ప్లస్ 1 బై un కదా, ఆ బైలో ఎక్స్ పవర్ n వస్తుంది. అంటే మనకి ఏమవుతుంది, దాని ఈక్వల్ టు ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై ఎక్స్ పవర్ n అంటే ఎంత అవుతుంది, ఎక్స్ ఇంటూ ఇక ఇక్కడ మనకి మిగిలేదు 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 2 బై 2 పవర్ n ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ n ప్లస్ 1 బై 2 పవర్ n మైనస్ 2. ఇట్లా కామన్ తీయండి. కామన్ తీస్తే న్యూమరేటర్లో 2 పవర్ n ప్లస్ 1, డినామినేటర్లో 2 పవర్ n ప్లస్ 1 కామన్ తీసారనుకో క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది, 2 బై 2 పవర్ n ప్లస్ 1 బై 1 ప్లస్ 1 బై 2 పవర్ n ప్లస్ 1. అలాగే నెక్స్ట్ ఇక్కడ 2 పవర్ n కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే 1 ప్లస్ 1 బై 2 పవర్ n బై 1 మైనస్ 2 బై 2 పవర్ n. ఫస్ట్ un తీసుకోండి, దానిలాగే un ప్లస్ 1 రాయండి. ఇప్పుడు un ప్లస్ 1 బై n చేస్తారనుకో ఎంత అవుతుంది, un ప్లస్ 1 అంటే 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 2 బై 2 పవర్ n ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ బై un అంటే రివర్స్ అవుతుంది. రివర్స్ అవి 2 పవర్ n ప్లస్ 1 బై 2 పవర్ n మైనస్ 2. దీన్ని ఎలా రాసుకోవచ్చు, x పవర్ n ప్లస్ 1 బై x పవర్ n కింద రాసుకోవచ్చు కదండి. un ప్లస్ 1 లోది x పవర్ n ప్లస్ 1 బై un అంటే un లోది x పవర్ n. ఇప్పుడు మనకి x పవర్ n ప్లస్ 1 అంటే x పవర్ n అంటే x అవుతుంది. దీన్ని సింప్లిఫై చేయండి. 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 2 బై 2 పవర్ n ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ n ప్లస్ 1 బై 2 పవర్ n మైనస్ 2. x ఇంటూ ఇందులో 2 పవర్ n ప్లస్ 1తో డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే 1 మైనస్ 2 బై 2 పవర్ n ప్లస్ 1 బై 1 ప్లస్ 1 బై 2 పవర్ n ప్లస్ 1 కామన్ తీసి 2 పవర్ n ప్లస్ 1 క్యాన్సిల్. అలా ఇక్కడ కూడా 2 పవర్ n కామన్ తీసి క్యాన్సిల్ చేయండి. అప్పుడు 1 ప్లస్ 1 బై 2 పవర్ n బై 1 మైనస్ 2 బై 2 పవర్ n. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. నౌ లిమిట్ n టైమ్స్ ఇన్ఫినిటీ un ప్లస్ 1 బై un ఈక్వల్ టు లిమిట్ n టైమ్స్ ఇన్ఫినిటీ un ప్లస్ 1 బై un అంటే ఏమవుతుంది మనకి, x ఇంటూ 1 మైనస్ 2 బై 2 పవర్ n ప్లస్ 1 బై 1 ప్లస్ 1 బై 2 పవర్ n ప్లస్ 1. నెక్స్ట్ వచ్చేటప్పటికి 1 ప్లస్ 1 బై 2 పవర్ n బై 1 మైనస్ 2 బై 2 పవర్ n. n ప్లస్ ఇన్ఫినిటీ అప్లై చేయండి. ఇన్ఫినిటీ అప్లై చేస్తే అప్పుడు 2 పవర్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ అవుతుంది కదా, అందుకని ఇక్కడ 2 బై ఇన్ఫినిటీ 0, ఇక్కడ 1 బై ఇన్ఫినిటీ 0, ఇక్కడ కూడా 1 బై ఇన్ఫినిటీ 0, ఇక్కడ కూడా 2 బై ఇన్ఫినిటీ 0. అంటే ఓవర్గా మనకి మిగిలేదంటే x ఇంటూ 1 మైనస్ 0 బై 1 ప్లస్ 0 ఇంటూ 1 ప్లస్ 0 బై 1 మైనస్ 0 అంటే ఎంత అవుతుంది, x ఇంటూ 1 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు x. లిమిట్ n టైమ్స్ ఇన్ఫినిటీ un ప్లస్ 1 బై un ఈక్వల్ టు x వచ్చింది. కాబట్టి ఇది డిఆర్ఎంబర్ టెస్ట్ అప్లై చేయండి. అంటే రేషియో టెస్ట్ బై రేషియో టెస్ట్ sigma un is convergent if x less than 1. Next sigma un is divergent
ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1. ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే మనకి డిఆర్ఎంఆర్ టెస్ట్ ఫెయిల్ అవుతుంది కదా, కాబట్టి వేరే ఏదో టెస్ట్ అప్లై చేసి చూడాలి. అందుకని ఎక్స్ ఈక్వల్ టు 1 వేసి చూద్దాం. ఇంతవరకు నోట్ చేసుకోండి. ఇప్పుడు x ఈక్వల్ టు 1 అవుతే ఏమవుతుంది చూడండి. ఇఫ్ x ఈక్వల్ టు 1 un ఈక్వల్ టు ఎంత అవుతుంది 2 పవర్ n మైనస్ 2 బై 2 పవర్ n ప్లస్ 1. ఇప్పుడు ఇందులో మనకి un అంటే జనరల్గా n కామన్ తీసేవాళ్ళం కదా, అంటే ఏ టర్మ్ తీస్తే మనకి క్యాన్సిల్ అయిపోయి ఇన్ఫినిటీ అవుతుందో వాటిని తీసేవాళ్ళం. అందుకని ఇక్కడ వచ్చి ఏమవుతుంది 2 పవర్ n కామన్ తీసాం. 1 మైనస్ 2 బై 2 పవర్ n బై ఇక్కడ కూడా 2 పవర్ n కామన్ తీయండి. 1 ప్లస్ 1 బై 2 పవర్ n. 2 పవర్ n క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది 1 మైనస్ 2 బై 2 పవర్ n బై 1 ప్లస్ 1 బై 2 పవర్ n. అంటే un బై vn రాసుకోవాలి కదా. vn అంటే ఇక్కడ డినామినేటర్లో ఏమి రావట్లేదు, అందుకని వీ కెన్ టేక్ vn ఈక్వల్ టు 1 బై n పవర్ 0 అని రాసుకుంటే x పవర్ 0 అంటే 1 కదా, అప్పుడు n పవర్ 0 అంటే 1 అవుతుంది. అంటే 1 బై 1 అంటే 1, కాబట్టి ఇక్కడ డినామినేటర్లో ఏమీ రావట్లేదు కాబట్టి n టర్మ్స్ పవర్ ఉండేవి. అందుకని vn ఈక్వల్ టు 1 బై n పవర్ 0 అంటే 1. ఎప్పుడైతే ఎలా రాస్తున్నారో హియర్ p ఈక్వల్ టు 0 లెస్ దాన్ 1. p వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. 0 అంటే మనకి 1 కన్నా తక్కువ. ఎప్పుడైతే p వాల్యూ అంటే 1 కన్నా తక్కువ అవుతుందో ఇక్కడ p టెస్ట్ అప్లై చేయొచ్చు. ఎప్పుడైతే 1 కన్నా తక్కువ వస్తుందో పీ టెస్ట్ అప్లై చేస్తే ఏమవుతుంది బై పీ టెస్ట్ సిగ్మా బిఎన్ ఈజ్ డైవర్జెంట్. పీ టెస్ట్లో 1 కన్నా తక్కువ వస్తే అప్పుడు ఏమవుతుంది మనకి అది డైవర్జెంట్ అవుతుంది. కాబట్టి సిగ్మా బిఎన్ ఈజ్ డైవర్జెంట్. ఇప్పుడు లిమిట్ n బై vn చేయండి. నౌ లిమిట్ n టాన్స్ ఇన్ఫినిటీ un బై vn ఈక్వల్ టు లిమిట్ n టాన్స్ ఇన్ఫినిటీ un బై vn చేస్తే ఎంత అవుతుంది 1 మైనస్ 2 బై 2 పవర్ n బై 1 ప్లస్ 1 బై 2 పవర్ n. vn అంటే ఇంకా అలాగా 1 కదా, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనం లిమిట్స్ అప్లై చేస్తే 1 మైనస్ 2 బై 2 పవర్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ అవుతుంది. 2 బై ఇన్ఫినిటీ అంటే 0 బై 1 ప్లస్ 0 దట్ ఈక్వల్ టు 1 మైనస్ 0 బై 1 ప్లస్ 0 అంటే ఎంత వస్తుంది 1 వస్తుంది. కాబట్టి లిమిట్ n టాన్స్ ఇన్ఫినిటీ un బై vn ఈక్వల్ టు 1. ఇప్పుడు బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ 1 నాట్ ఈక్వల్ టు 0 కదా, సిగ్మా un ఈజ్ డైవర్జెంట్. అంటే vn కి ఏదైతే ప్రాపర్టీ ఉందో లిమిట్ కంపారిజన్ టెస్ట్ un కూడా అదే వస్తుంది. అందుకని ఇక్కడ un తీసుకోండి. x వల్ల 1 అయినప్పుడు ఇక్కడ డినామినేటర్లో ఏం లేదు కాబట్టి 1 బై n పవర్ 0 అని రాసుకోండి. అప్పుడు p ఈక్వల్ టు 0. 0 అని మనకి 1 కన్నా చిన్నదే కదా, అప్పుడు మనకి ఆటోమేటిక్గా p టెస్ట్ నుంచి ఏమవుతుంది సిగ్మా vn ఈజ్ డైవర్జెంట్. ఇప్పుడు లిమిట్ n టాన్స్ ఇన్ఫినిటీ un బై vn తీసుకున్నాం అనుకో, లిమిట్ n టాన్స్ ఇన్ఫినిటీ un అంటే ఏమవుతుంది 1 మైనస్ 2 బై 2 పవర్ n బై vn అంటే 1 ప్లస్ 1 బై 2 పవర్ n. n బదులు ఇన్ఫినిటీ అప్లై చేయండి. 2 బై 2 పవర్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ, 2 బై ఇన్ఫినిటీ అంటే 0. అందుకని 1 మైనస్ 0 బై 1 ప్లస్ 1 బై 2 పవర్ ఇన్ఫినిటీ అంటే 1 బై ఇన్ఫినిటీ అవుతుంది. 1 బై ఇన్ఫినిటీ అంటే 0 అంటే అవుతుంది 1 మైనస్ 0 బై 1 ప్లస్ 0 అంటే 1 అవుతుంది. 1 నాట్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే 1 నాట్ ఈక్వల్ టు 0 వచ్చిందో లిమిట్ కంపారిజన్ టెస్ట్ ఏమవుతుంది సిగ్మా un ఈజ్ డైవర్జెంట్. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది సిగ్మా n x లెస్ దాన్ 1 కన్వర్జెంట్ అవ్వింది. x గ్రేటర్ దాన్ 1కి ఇక్కడ డిఆర్ఎంఆర్ టెస్ట్ నుంచి డైవర్జెంట్ అవుతుంది. ఇక్కడ లిమిట్ కంపారిజన్ టెస్ట్ నుంచి ఏమవుతుంది ఈక్వల్ టు 1 అయినా కూడా డైవర్జెంట్ అవ్వింది. కాబట్టి లాస్ట్లో బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ సిగ్మా un ఈజ్ డైవర్జెంట్ అని చెప్పి రాసిన తర్వాత సిగ్మా un ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్ x లెస్ దాన్ 1, సిగ్మా un ఈజ్ డైవర్జెంట్ ఇఫ్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అది ప్రాబ్లం.
నెక్స్ట్ సమ్ వచ్చి టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ సిగ్మా 1 3 5 and so on 2n minus 1 by 2 4 6 and so on 2n into x power n minus 1. ఇలా ఫ్యాక్టర్స్ టైప్ కానీ లేకపోతే ఫ్యాక్టోరియల్స్ టైప్ కానీ ఉన్నప్పుడు డిఆల్ఎంబర్ టెస్ట్ యూజ్ చేస్తూ ఉంటాం మనం. ఇక్కడ యూఎన్ టర్మ్ తీసుకోండి. హియర్ యూఎన్ ఈక్వల్ టు 1 3 5 and so on 2n minus 1 by 2 4 6 and so on 2n into x power n minus 1. un term రాస్తే 1 3 5 and so on 2n minus 1 by 2 4 6 and so on 2n x power n minus 1. అన్నీ పాజిటివ్ కాబట్టి ఏమవుతుంది క్లియర్లీ un గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. un term రాసుకోండి 1 3 5 and so on 2n minus 1 by 2 4 6 and so on 2n into x power n minus 1. అప్పుడు ఆటోమేటిక్గా అన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ కాబట్టి un గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. ఇప్పుడు నెక్స్ట్ un ప్లస్ 1 చూడండి. నౌ un ప్లస్ 1 ఈక్వల్ టు ఎంత అవుతుంది 1 3 5 అండ్ సో ఆన్ 2n మైనస్ 1. టర్మ్కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది చూడండి. 1కి 3కి డిఫరెన్స్ 2, 3కి 5కి డిఫరెన్స్ 2. అలా 2n మైనస్ 1కి డిఫరెన్స్ ఇంకో 2 కలపండి. ఇంకో 2 కలిపారనుకో 2n మైనస్ 1కి 2 కలిపితే ఎంత అవుతుంది 2n ప్లస్ 1 బై నెక్స్ట్ వచ్చేటప్పటికి 2 4 6 అండ్ సో ఆన్ 2n తో ఆగిపోయింది కదా. టర్మ్కి డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి ఈ 2n కో 2 కలపండి 2n ప్లస్ 2. ఇక నెక్స్ట్ డే కదా అంటే n ప్లస్లో n ప్లస్ 1 వస్తుంది కదా అంటే n ప్లస్ 1 మైనస్ 1. 1 క్యాన్సిల్ ఎంత అవుతుంది x పవర్ n. ఇక్కడ మనకి un టర్మ్ రాసుకోండి. un వచ్చి 1 3 5 అండ్ సో 2n మైనస్ 1 బై 2 4 6 అండ్ సో 2n ఇంటూ x పవర్ n మైనస్ 1. అప్పుడు ఆటోమేటిక్ అన్ని పాజిటివ్ కాబట్టి un గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. ఇప్పుడు un ప్లస్ 1 చేయండి. un ప్లస్ 1 అంటే ఏమవుతుంది 1 3 5 అండ్ సో 2n మైనస్ 1. ఇప్పుడు మనకి టర్మ్ డిఫరెన్స్ 2 ఉంటుంది కదా. un ప్లస్ 1 అంటే నెక్స్ట్ కాబట్టి ఒక 2 కలపండి దీనికి అంటే 2n మైనస్ 1కి ప్లస్ 2 కలపండి. 2n మైనస్ 1 ప్లస్ 2 అంటే ఎంత అవుతుంది 2n ప్లస్ 1 బై 2 4 6 అండ్ సో 2n దీనికి 2 కలపండి 2n ప్లస్ 2 x పవర్ n మైనస్ 1కి అంటే n బదులు n ప్లస్ 1 రాస్తున్నాం కాబట్టి x పవర్ n అవుతుంది. ఇప్పుడు మనకి un ప్లస్ 1 బై un చేయండి. నౌ un ప్లస్ 1 బై un ఈక్వల్ టు un ప్లస్ 1 బై un చేస్తే ఏమవుతుంది ఇది న్యూమరేటర్లో వస్తుంది డినామినేటర్లో వస్తుంది కదా మొత్తం క్యాన్సిల్ అయిపోయి un ప్లస్ 1 అంటే ఎంత మిగులుతుంది మనకి 2n ప్లస్ 1 బై 2n ప్లస్ 2. ఇక x పవర్ un ప్లస్ 1లో ఉన్నది x పవర్ n un లో ఉన్నది x పవర్ n మైనస్ 1. అప్పుడు రెండే క్యాన్సిల్ అయితే ఏమవుతుంది ఇంటూ x. un ప్లస్ 1 బై un చేస్తే మనకి ఫ్యాక్టర్స్ అన్నీ పోయి ఇక మనకి మిగిలింది 2n ప్లస్ 1 బై 2n ప్లస్ 2 ఇంటూ x. అప్పుడు ఇక్కడ దీంట్లో మనం n కామన్ తీసి క్యాన్సిల్ చేయండి. n కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది 2 ప్లస్ 1 బై n. అలాగే n కామన్ చేస్తే 2 ప్లస్ 2 బై n ఇంటూ x. un ప్లస్ 1 బై un అంటే 2n ప్లస్ 1 బై 2n ప్లస్ 2 ఇంటూ x. ఇప్పుడు ఇందులో 2 కామన్ అది n కామన్ తీసి క్యాన్సిల్ చేసే 2 ప్లస్ 1 బై n బై 2 ప్లస్ 2 బై n ఇంటూ x. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. నౌ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ un ప్లస్ 1 బై un ఈక్వల్ టు లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 2 ప్లస్ 1 బై n బై 2 ప్లస్ 2 బై n ఇంటూ x. ఎప్పుడైతే n బదులు ఇన్ఫినిటీ వేస్తారో ఇక్కడ 1 బై ఇన్ఫినిటీ అంటే 0 ఇక్కడ 2 బై ఇన్ఫినిటీ అంటే 0 అంటే ఓవరాల్గా మనకి ఏముంటుంది ఇక 2 ప్లస్ 1 బై ఇన్ఫినిటీ అంటే 0 అలాగే ఇప్పుడు 2 ప్లస్ 2 బై ఇన్ఫినిటీ అంటే 0 ఇంటూ x. 2 బై 2 అంటే 1 ఇంటూ x ఈక్వల్ టు x. ఎప్పుడైతే x వచ్చిందో మనకి ఆటోమేటిక్గా ఏమవుతుంది బై రేషియో టెస్ట్ లేదా డిఆల్ఎంబర్ టెస్ట్. సిగ్మా un is convergent if x less than 1. Sigma un is divergent if x greater than 1. అంతవరకు నా వచ్చేయండి x ఈక్వల్ టు 1కి చూద్దాం.
ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుందో చూడండి. ఇఫ్ x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏం చేసేవాళ్ళు, మనం ఇచ్చిన యూఎన్లో సబ్స్టిట్యూట్ చేసుకుని x బదులు 1ని, అప్పుడు మనం మొత్తం కామన్ తీస్తే ఎన్లు వచ్చేవి. అప్పుడు విఎన్ అంటే ఏంటనేది చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంత ఫ్యాక్టర్లో కామన్ తీయడానికి ఏమి ఉండదు, రాదు కూడా. అంటే 1 3 5 and so on 2n - 1/2 4 6 and so on 2n అక్కడ యూఎన్ అంటే. అప్పుడు అందులో మనం ఏ కామన్ తీస్తే అక్కడ విఎన్ వస్తుంది, రాదు కదా. అందుకని ఏం చేస్తారంటే x ఈక్వల్ టు 1 ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారంటే un + 1/un లోనే సబ్స్టిట్యూట్ చేసండి. అంటే ఇక్కడ డైరెక్ట్గా కంపేర్ చేసేద్దాం. అప్పుడు ఏమవుతుంది, if x ఈక్వల్ టు 1 దెన్ un + 1/un ఈక్వల్ టు, ఎప్పుడైతే x బదులు 1 సబ్స్టిట్యూట్ చేస్తారో un + 1/un అంటే ఎంత అవుతుంది, 2n + 1/2n + 2. x ఈక్వల్ టు 1 అయినప్పుడు un + 1/un చేయండి. un + 1/un అంటే ఎంత అవుతుంది, 2n + 1/2n + 2. అప్పుడు దీన్ని ఎలా రాస్తారంటే గ్రేటర్ దాన్ 2n/2n + 2. మరి ఇక్కడ 2n/2n + 2తో పాటుగా ఇంకా ఏముంది, 1/2n + 2 కూడా ఉంటుంది. రెండు కింద సెపరేట్ చేసుకుంటాయి. 2n/2n + 2 ఒక టర్మ్ అవుతుంది, 1/2n + 2 ఒక టర్మ్ అవుతుంది. మనం ఇక్కడ వచ్చేటప్పటికి 1 నెగ్లెక్ట్ చేస్తాం, వదిలేస్తాం. ఎప్పుడైతే 1 వదిలేస్తారో ఆటోమేటిక్గా 2n/2n + 2 చిన్నది అవుతుంది. ఇప్పుడు ఇందులో 2 కామన్ తీసి క్యాన్సిల్ చేయండి. అప్పుడు ఎంత అవుతుంది, n/n + 1. ఇప్పుడు ఇక్కడ వీ కెన్ టేక్ vn ఈక్వల్ టు 1/n అని తీసుకున్నారనుకోండి. అప్పుడు ఏమవుతుంది, దట్ ఎంప్లాయిస్ un + 1/un ఇది గ్రేటర్ దాన్, ఇది n న్యూమరేటర్లో ఉంది కదా, దాని డినామినేటర్లో తీసుకొచ్చి బై 1/n కింద రాసుకోవచ్చు. అంటే ఇది ఏమవుతుంది, మనకి 1/n + 1/1/n కింద రాసుకున్నారనుకోండి. అప్పుడు ఇందులో vn అంటే 1/n అనుకుంటే ఏమవుతుంది, un + 1/un మధ్యలో గ్రేటర్ దాన్ 1/n + 1 అంటే ఏమవుతుంది, vn + 1/1/n అంటే vn. ఇప్పుడు ఇక్కడ సిన్స్ vn ఈక్వల్ టు 1/n, ఎప్పుడైతే vn ఈక్వల్ టు 1/n అనుకున్నారో హియర్ p ఈక్వల్ టు 1. ఎప్పుడైతే p ఈక్వల్ టు 1 ఉందో మనకి p టెస్ట్ అప్లై చేయండి. బై p టెస్ట్ సిగ్మా vn ఈజ్ డైవర్జెన్స్. vn ఈక్వల్ టు 1/n అనుకుంటే ఇక్కడ p ఈక్వల్ టు 1 కదా, p ఈక్వల్ టు 1 కాబట్టి సిగ్మా vn ఏమవుతుంది, డైవర్జెన్స్ అవుతుంది. ఎప్పుడైతే వీల్ డైవర్జెన్స్ అవుతున్నాయో ఆటోమేటిక్గా మనకి లిమిట్ కంపారిజన్ నుంచి ఏమవుతుంది, చిన్న సిరీస్ డైవర్జెన్స్ అవుతే పెద్ద సిరీస్ కూడా డైవర్జెన్స్ అవుతుంది. కాబట్టి బై లిమిట్ కంపారిజన్ టెస్ట్, బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ సిగ్మా un ఈజ్ డైవర్జెంట్. ఇప్పుడు లాస్ట్లో దేర్ఫోర్ సిగ్మా un ఈజ్ కన్వర్జెంట్ if x less than 1. నెక్స్ట్ వచ్చేటప్పటికి సిగ్మా un ఈజ్ డైవర్జెంట్ if x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. గ్రేటర్ దాన్ 1కి డైవర్జెంట్ వచ్చింది కదా, ఇక్కడ ఈక్వల్ టు 1 కూడా డైవర్జెంటే వచ్చింది. అందుకని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1కి డైవర్జెంట్ అవుతుంది. ఇక్కడ x ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఇంకా డైరెక్ట్గా un + 1/un లోనే సబ్స్టిట్యూట్ చేస్తాను. un లో చేసినా మనకి నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలనేది ఇక్కడ క్లారిటీ ఉండదు. అందుకని un + 1/un లోనే x ఈక్వల్ టు 1 వేసాను. అప్పుడు un + 1/un అంటే ఎంత అవుతుంది, 2n + 1/2n + 2. దీన్ని ఎలా రాస్తారంటే గ్రేటర్ దాన్ 2n/2n + 2. ఇప్పుడు 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తాను, n/n + 1. అప్పుడు దీన్ని 1/n + 1/1/n అని రాసుకోండి. అప్పుడు ఇందులో vn అంటే 1/n అనుకోండి. vn అంటే 1/n అనుకుంటే ఆటోమేటిక్గా un + 1/un గ్రేటర్ దాన్ ఇది vn + 1/vn. vn అంటే 1/n అనుకున్నారనుకో, ఇక్కడ మనకి p ఈక్వల్ టు 1 కాబట్టి మనకి p టెస్ట్ నుంచి ఏమవుతుంది, సిగ్మా vn డైవర్జెన్స్ అవుతుంది. ఆటోమేటిక్ లిమిట్ కంపారిజన్ టెస్ట్ నుంచి సిగ్మా vn కూడా ఏమవుతుంది, డైవర్జెంట్ అవుతుంది. అందుకని సిగ్మా vn ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్ x less than 1. అలాగే సిగ్మా n ఈజ్ డైవర్జెంట్ ఇఫ్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అది ప్రాబ్లం, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ సమ్ వచ్చి టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ సిగ్మా √n/n + 1 ఇంటూ x పవర్ n.
ఇప్పుడు మనకి యూఎన్ రాసుకోండి ఇక్కడ. హియర్ యూఎన్ ఈక్వల్ టు రూట్ ఎన్ బై ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్. యూఎన్ వచ్చి రూట్ ఎన్ బై ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ అని రాసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, క్లియర్లీ యూఎన్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n belongs to n. un equal to root n by n plus 1 into x power n తీసుకుంటే అన్ని పాజిటివ్ టర్మ్స్ కాబట్టి క్లియర్లీ un గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n belongs to n. ఇప్పుడు మనకి un plus 1 రాద్దాం. నౌ un plus 1 ఈక్వల్ టు రూట్ ఆఫ్ n plus 1 by n plus 1 plus 1 అంటే n plus 2 x పవర్ n plus 1 అవుతుంది. un plus 1 అంటే రూట్ n plus 1 by n plus 1 plus 1 అంటే n plus 2 ఇంటూ x పవర్ n plus 1. ఇప్పుడు మనకి దీన్ని ఎలా రాస్తారు, నౌ లిమిట్ n tends to infinity un plus 1 by un ఈక్వల్ టు లిమిట్ n tends to infinity un plus 1 by un కదా, అంటే ఎంత అవుతుంది చూడండి. un plus 1 అంటే మనకి రూట్ n plus 1 by n plus 2 ఇంటూ బై un అంటే రివర్స్ అవుతుంది. బై un అంటే ఏముంది చూడండి, un plus 1 అంటే రూట్ n plus 1 by n plus 2 బై un అంటే రివర్స్ అవుతే మనకి un plus 1 అంటే రూట్ n plus 1 by n plus 2 బై un అంటే ఏముంది రూట్ n by n plus 1 ఇంటూ x పవర్ n plus 1 by x పవర్ n. ఇక్కడ మనకి లిమిట్ n tends to infinity un plus 1 by un కదా, అంటే లిమిట్ n tends to infinity un plus 1 అంటే n plus 1 వస్తుంది, అంటే n plus 1 by n plus 1 plus 1 n plus 2 x పవర్ n plus 1 by un అంటే ఎంత అవుతుంది రూట్ n by n plus 1 ఇంటూ x పవర్ n. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు, లిమిట్ n tends to infinity రూట్ లో n కామన్ తీసేస్తారు అనుకోండి, పైన 1 plus 1 by n అవుతుంది, ఇదేమో 1 plus 2 by n అవుతుంది. బై ఇక్కడ రూట్ లో n కామన్ తీస్తే 1 by 1 plus 1 by n, ఇక ఇవి క్యాన్సిల్ అవి x అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి న్యూమరేటర్ లో n కామన్ తీయండి, అంటే 1 plus 1 by n. ఇక్కడికి వచ్చేటప్పటికి 1 plus 2 by n. అది n కామన్ తీస్తారు అనుకోండి 1 by 1 plus 1 by n అవుతుంది. ఇక ఇంటూ x మామూలు ఇవి క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఇప్పుడు ఇందులో n బదులు ఇన్ఫినిటీ అప్లై చేస్తారు అనుకోండి, 1 by infinity అంటే 0, ఇక్కడ 2 by infinity 0, ఇక్కడ కూడా 1 by infinity 0, అంటే ఓవరాల్గా 1 plus 0 by 1 plus 0 అంటే 1, ఇక్కడ 1 by 1 plus 0 అంటే 1 ఇంటూ x, అంటే మనకి ఏమవుతుంది 1 ఇంటూ x ఈక్వల్ టు x. ఎప్పుడైతే లిమిట్ un plus 1 by un ఈక్వల్ టు x వచ్చిందో ఆటోమేటిక్గా బై రేషియో టెస్ట్ సిగ్మా un ఈస్ కన్వర్జెంట్ ఇఫ్ x less than 1. సేమ్ అలాగే సిగ్మా un ఈజ్ డైవర్జెంట్ ఇఫ్ x గ్రేటర్ దాన్ 1. ఇక్కడ మనకి లిమిట్ un plus 1 by un చేయండి, చేస్తే లిమిట్ n tends to infinity un plus 1 అంటే రూట్ n plus 1 by n plus 2 బై un అంటే రూట్ n by n plus 1 ఇంటూ x పవర్ n plus 1 by x పవర్ n. వీటిని క్యాన్సిల్ చేస్తే n కామన్ తీస్తే 1 plus 1 by n by 1 plus 2 by n. అలాగే n కామన్ తీస్తే 1 by 1 plus 1 by n ఇంటూ x. అప్పుడు మనకి ఇది 1 by infinity 0, 2 by infinity 0, ఇక్కడ కూడా 1 by infinity 0, అంటే 1 plus 0 by 1 plus 0 కాబట్టి 1. ఇది కూడా 1 by 1 plus 0 అంటే 1, అంటే 1 ఇంటూ x ఈక్వల్ టు x. రేషియో టెస్ట్ నుంచి x లెస్ దాన్ 1 అయితే కన్వర్జెంట్ అవుతుంది, x గ్రేటర్ దాన్ 1 అయితే డైవర్జెంట్ అయింది. ఇప్పుడు x ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏమవుతుందో చూడండి. ఇఫ్ x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1 ఇక్కడ అడిగి un తీసుకోవచ్చు. ఇక్కడ un ఈక్వల్ టు ఎంత అవుతుంది రూట్ n బై n ప్లస్ 1. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు కదా, మొత్తం nలోనే ఉంది కాబట్టి పై సమ్ అంటే అంతా ఫ్యాక్టర్స్ టైప్లో ఉంది కాబట్టి un తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ అటువంటిది ఏం లేదు కాబట్టి un అంటే ఇక్కడ మనకి ఏం చేస్తారంటే రూట్ n బై n ప్లస్ 1 తీసుకోండి. అప్పుడు ఇక్కడ మనకి రూట్ n కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది 1 బై 1 ప్లస్ 1 బై n. ఇక మనకి vn కావాలి కదా, vn అంటే డినామినేటర్లో టర్మ్స్ ఏమి రాలే, డైరెక్ట్గా దీనికి లిమిట్ అప్లై చేసినా 1 వచ్చేస్తుంది కాబట్టి డినామినేటర్ ఇబ్బంది ఏమి లేదు కాబట్టి డినామినేటర్లో బై 1 ఉన్నట్టు, అందుకని వీ కెన్ టేక్ vn ఈక్వల్ టు 1. ఆ 1ని 1 బై n పవర్ 0 కింద రాసుకోండి. ఇక్కడ మనకి vn అంటే 1 అనుకుంటే ఆ 1ని 1 బై n పవర్ 0 కింద రాసుకోండి. ఇక్కడ un అంటే రూట్ n బై n ప్లస్ 1, అప్పుడు n కామన్ తీసి క్యాన్సిల్ చేయండి, చేస్తే
1/1 ప్లస్ 1/n. ఇప్పుడు ఇందులో vn ఈక్వల్ టు 1 అనుకున్నారు అనుకోండి, అప్పుడు 1ని 1/n⁴0 అని రాసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ హియర్ p ఈక్వల్ టు 0. 0 అంటే ఏమవుతుంది? లెస్ దాన్ 1 అంతవరకు రాసుకోండి. ఎప్పుడైతే p లెస్ దాన్ 1 వచ్చింది ఏమవుతుంది? దేర్ఫోర్ సిగ్మా vn ఈజ్ డైవర్జెస్. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. నౌ లిమిట్ n టాన్స్ ఇన్ఫినిటీ un/vn చేయండి. చేస్తే లిమిట్ n టాన్స్ ఇన్ఫినిటీ un అంటే అక్కడ ఏముంది? రూట్ 1/1 ప్లస్ 1/n బై vn అంటే 1. n ప్లస్ ఇన్ఫినిటీ అప్లై చేయండి. n ప్లస్ ఇన్ఫినిటీ అప్లై చేస్తే 1/ఇన్ఫినిటీ అంటే ఎంత అవుతుంది? 0 అవుతుంది. కాబట్టి రూట్ 1/1 ప్లస్ 0/1 దట్ ఈక్వల్ టు 1. ఎప్పుడైతే లిమిట్ n టాన్స్ ఇన్ఫినిటీ un/vn ఈక్వల్ టు 1 వచ్చిందో ఆటోమేటిక్గా మనకి లిమిట్ నాట్ ఈక్వల్ టు 0 ఎగ్జిస్ట్ అవుతుంది కదా. లిమిట్ నాట్ ఈక్వల్ టు 0 ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దేర్ఫోర్ బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ సిగ్మా un ఈజ్ డైవర్జెంట్. లిమిట్ కంపారిజన్ టెస్ట్ నుంచి సిగ్మా un ఏమవుతుందంటే డైవర్జెంట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సిగ్మా un డైవర్జెంట్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది? దేర్ఫోర్ సిగ్మా un ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్ x లెస్ దాన్ 1. సిగ్మా un ఈజ్ డైవర్జెంట్ ఇఫ్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ సిగ్మా un ఈజ్ కన్వర్జెంట్ if x less than 1. Sigma un is divergent if x greater than or equal to 1. ఇక్కడ un రాసుకోండి. un అంటే √n/n+1 ఇంటూ x పవర్ n. అన్నీ పాజిటివ్ కాబట్టి ఏమవుతుంది? n గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. un+1 అంటే ఎంత అవుతుంది? √n+1/n+2 ఇంటూ x పవర్ n+1. లిమిట్ అప్లై చేసాను. లిమిట్ n టాన్స్ ఇన్ఫినిటీ un+1/un ఈక్వల్ టు లిమిట్ n టాన్స్ ఇన్ఫినిటీ √n+1/n+2 బై un అంటే √n/n+1 ఇంటూ x పవర్ n+1/x పవర్ n. అప్పుడు n కామన్ తీసి క్యాన్సిల్ చేయండి. 1+1/n/1+2/n బై n కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే 1+1/n ఇంటూ x. అప్పుడు ఇక్కడ 1/∞ 0, 2/∞ 0 కాబట్టి ఓవరాల్గా మనకి ఎంత అవుతుంది? 1 ఇంటూ x ఈక్వల్ టు x. రేషియో టెస్ట్ నుంచి ఏమవుతుంది? సిగ్మా un ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్ x లెస్ దాన్ 1. అలాగే x గ్రేటర్ దాన్ 1 కి డైవర్జెంట్ అవుతుంది. x ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏమవుతుంది? un అంటే √n/n+1. అప్పుడు ఇది n కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే √1/1+1/n. ఇక్కడ డినామినేటర్ ఇంకేమీ రావట్లేదు కాబట్టి vn అంటే 1 అనుకోండి. అప్పుడు 1/n⁴0. p అంటే 0 కాబట్టి లెస్ దాన్ 1 కదా, అందుకని డైవర్జెంట్ అవుతుంది. లిమిట్ un/vn చేస్తే ఇంకా un అంటే ఇది బై vn అంటే ఇంక 1 అనుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా 1/√1 ప్లస్ 1/∞ అంటే 0 కదా, అంటే 1 అవుతుంది ఇంకా కదా. 1 నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎప్పుడైతే లిమిట్ నాట్ ఈక్వల్ టు 0 ఉందో లిమిట్ కంపారిజన్ టెస్ట్ నుంచి vn కలిగింది un కే అవుతుంది. కాబట్టి సిగ్మా un ఈజ్ డైవర్జెంట్. ఇక్కడ ఆల్రెడీ గ్రేటర్ దాన్ 1 కి డైవర్జెంటే కదా, ఈక్వల్ టు 1 కు డైవర్జెంట్ వచ్చింది కాబట్టి డైవర్జెంట్ ఇఫ్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని రాస్తా ఉంటాం. ఇది సమ్.